బాపట్ల జిల్లా పర్చూరులో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రయాణ సమయంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పర్చూరు ఎస్ఐ పులి గోపి సూచించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి పట్టణంలో హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ద్వారా ప్రజలకు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ వినియోగం ప్రాణాలను కాపాడుతుందని, నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. పోలీసులు చేపట్టిన ఈ చర్యలను స్థానికులు అభినందించారు. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పర్చూరు పిఎస్ లిమిట్స్లో పర్చూరులో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టాఫ్స్ అందరికీ హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు పర్చూరు టౌన్లో ఉన్న ప్రజలందరికీ హెల్మెట్ అవగాహన కల్పించాలని హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరియు పర్చూరు బస్టాండ్లో ప్రజలందరికీ హెల్మెట్ గురించి, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి, హెల్మెట్ గురించి, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి, పోలీసులు తీసుకున్న చర్యల గురించి, దాని తర్వాత ఏర్పడే పరిణామాల గురించి వాళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే మన పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ తప్పనిసరిగా హైవే పైకి కానీ రోడ్లపైకి కానీ వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఓవర్ స్పీడ్గా వెహికల్ నడపడం కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ ఇవన్నీ చేసినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.